తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో పెట్రోల్ డీజిల్ కొరతతో బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో బంకుల వరకు వచ్చిన వాహనదారులు వెనుదిరుగుతున్నారు. అయితే ఈ ఇబ్బందులు ఇంకా పెరిగే అవకాశం ఉండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే ఆయిల్ కంపెనీలు ఇంధన సరఫరాను నిలిపివేయడం వల్లే ఈ కొరత ఏర్పడిందని చెబుతున్నారు. విజయవాడలో పెట్రోల్ కష్టాలపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ కొరతతో ప్రజలు అల్లాడుతూ ఉన్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంతో పెద్ద ఎత్తున ఈ పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం విజయవాడ పోలీస్ పెట్రోల్ బంకు వద్ద ఉన్నాం. మొత్తం పూర్తి స్థాయిలో వాహనాలు పెట్రోల్ డీజిల్ కోసం బారులు తీరాయి. అందులో ఆదివారం కూడా కావడంతో చాలామంది ఈ పెట్రోల్ డీజిల్ కోసం పెద్ద ఎత్తున బంకుల వద్దకు పోటీలు పడి బారులు తీరుతా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపు కిలోమీటర్ మేర ఈ పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరారు. ప్రధానంగా ఈ గత 2-3 రోజుల నుంచి కూడా ఈ ప్యానిక్ ఇబ్బంది ఉన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే చమురు ఉత్పత్తిదారులకు సంబంధించి ప్రధానంగా ఇటీవల కాలంలో పూర్తి స్థాయిలో సరఫరా చేయకపోవడం, ముఖ్యంగా బకాయిలు మొత్తం చెల్లించడంతో పాటు పూర్తి స్థాయిలో ఎంతైతే సరఫరా చేస్తారో అన్నిటికీ కూడా పూర్తిగా డబ్బులు చెల్లించాలనే నిబంధన విధించడం ద్వారా ఈ ఇబ్బంది వచ్చిందని కూడా చెప్తా ఉన్నారు. ఇక వీటితో పాటు ఈ ద్విచక్ర వాహనదారులు కూడా ప్రధానంగా ఈరోజు ఈ పెట్రోల్ కోసం బారులు తీరుతా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం పెట్రోల్ బంక్ దగ్గర చూస్తున్నాం. మొత్తం బారిగేడ్లన్నీ కూడా పెట్టేసి కేవలం ఒకవైపు వెళ్ళే మార్గంలోనే లోపలికి పంపించే విధంగా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ప్రజల మధ్య ఇబ్బందులు, గొడవలు, ఘర్షణకు ఆస్కారం లేకుండా పూర్తిగా పోలీసులు బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఈ పెట్రోల్ బంకులో ఈ పొద్దున్న నుంచి కూడా ఇదే విధంగా కనిపిస్తూ ఉన్న పరిస్థితి. ఇక ఇటు చూస్తున్నాం, మొత్తం ఎక్కడ చూసినా కూడా ఇటు ఒకవైపు ద్విచక్ర వాహనాలు, మరోవైపు ఈ కార్లు, ఈ పరిస్థితి ఇబ్బందిగా అనిపిస్తూ ఉంది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయిలో ప్రస్తుతం సమీక్ష చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే దీనికి సంబంధించి ఆయన ముంబైలో ఉన్నప్పుడే కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్యానిక్ ఏర్పడే పరిస్థితులు రావడం, దీనివల్ల ప్రజల్లో గందరగోళం ఏర్పడటంతో అదేవిధంగా ప్రజలు కూడా బారులు తీరుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందనే ఒక ప్రచారం సోషల్ మీడియాలో కొంతమంది ఉద్దేశపూర్వకంగా కుట్రపూర్తిగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇటువంటి వదంతులను ఎవరు నమ్మవద్దని కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందువల్ల ఈ 2-3 రోజుల్లో ముఖ్యమంత్రి ఎవరో కూడా అన్ని బంకుల్లో సరఫరా అందుబాటులో ఉంటుంది, పెట్రోల్ డీజిల్ కొరత అనేది లేదు అనేది కూడా ప్రభుత్వ యంత్రాంగం తేల్చి చెప్తోంది. 2-3 రోజుల సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుందని చెప్తా ఉన్నారు. అయితే చాలా చోట్ల కూడా ఈ నో స్టాక్ బోర్డులు ఏర్పాటు చేయడం వల్లే ఈరోజు ఈ ప్రజలు ఒకేసారి అందుబాటులో ఎక్కడైతే పెట్రోల్ డీజిల్ అందుబాటులో ఉందో ఆయా బంకులకు పెద్ద సంఖ్యలో బారులు తిరుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తున్నట్టు కూడా చెప్తున్నారు. ఇక కార్లు అయితే భారీ ఎత్తున ఉన్నారు. ఇక ఈరోజు కొంతమంది అయితే క్యానుల్లో కూడా ఈ ముందుగస్తుగానే తీసుకొచ్చే పరిస్థితి కనిపిస్తుంది. అయితే క్యానుల్లో పోసేందుకు కూడా అంగీకరించడం లేదని కూడా చెప్తా ఉన్నారు. ఇక ఈ 2-3 రోజుల్లో తప్పకుండా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది ఉండదని కూడా అధికార యంత్రాంగం చెప్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఉన్నత స్థాయిలో సమీక్ష చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ సమస్యను వేగవంతంగా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవడం స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా చమురు కంపెనీల దగ్గర కూడా జాయింట్ కలెక్టర్లు ఆకస్మిక తనిఖీలు చేయాలని కూడా తేల్చి చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైనా ప్రజలెవరూ కూడా ఆందోళన చెందవద్దు, 2-3 రోజుల్లో ఆ సమస్య పరిష్కారం అవుతుంది. అదేవిధంగా బంకులకు సంబంధించి కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది ఉండదని కూడా చెప్తా ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రజలు కూడా సంయమనం పాటించి అవసరం మేరకు పెట్రోల్ డీజిల్ కొట్టించుకొని వినియోగించుకోవాలని కూడా సూచిస్తున్నారు. సురేష్తో వరప్రసాద్, ఏవినా ఆంధ్రజ్యోతి, విజయవాడ నుంచి.